హైదరాబాద్ శివార్లలోని పిగిలిపూర్ గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. వెంచర్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులపై రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు దాడి చేశారు. రైతులను కర్రలతో కొట్టడంతో వారి తలలు పగిలాయి. రాళ్లతోనూ రైతులపై దాడి చేశారు. తీవ్ర గాయాలు పాలైన రైతులను ఆసుపత్రికి తరలించారు. యూనిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ ప్రభుత్వ భూమి సహా మొత్తం 90 ఎకరాలు కబ్జా చేసి శ్రీ శుభం పేరుతో వెంచర్ వేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీని విలువ 600 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ నేతలతో యూనిక్ ఇన్ఫ్రా కుమ్మక్కై భూమిని కబ్జా చేసిందని రైతులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు కూడా కబ్జాకు సహకరించారని, అందరిపై చర్యలు తీసుకోవాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఫిర్యాదు కూడా చేశారు. అయితే యూనిక్ ఇన్ఫ్రా ఇంతలోనే వెంచర్ నిర్మాణం చేపట్టడంతో రైతులు అడ్డుకోకపోయారు. దాంతో ఆ సంస్థ తమ ప్రతినిధులతో రైతులపై దాడి చేయించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. అబ్దుల్లాపూర్ మండలం పిగిల్పూర్ విలేజ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులపై దాడి చేశారని చెప్పేసి కూడా అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ కలిసి వారికి జరిగిన దాడి, అదేవిధంగా భూమికి సంబంధించిన వివాదం అంతా కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఏం జరిగినది. ఏం జరిగిందండి అసలు అక్కడ? మాది పిగిలిపురం గ్రామం సార్, అబ్దుల్లాపూర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. మాది గత 35 సంవత్సరాలుగా మేము సీలింగ్ మాకు ఇవ్వడం జరిగింది. మేము అదే పొజిషన్లో ఉన్నాం. కొన్ని రోజులుగా గోపాల్ అనే వ్యక్తి మా పిగిలిపురం వచ్చి మా సీలింగ్ ల్యాండ్లో సాబ్ చేస్తున్నాడు. మేము వెళ్ళిన తర్వాత మాట్లాడినాం, మా దాంట్లోకి ఎందుకు వచ్చి సాబ్ చేస్తున్నాం అని. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని కలుపుకొని మాది 53 ఎకరాలు ఉంటుంది, మిగతాది ఒక 50 ఎకరాలు ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్. దీన్ని కలుపుకొని మొత్తం 100 ఎకరాలు 110 ఎకరాలు మొత్తం అది. దాంట్లో అతను కూర్చోబెట్టి ఏమన్నాడంటే 20 ఎకరాలు 110 ఎకరాలు కదా, మీ 53 ఎకరాలు కదా, దాంట్లో 20 ఎకరాలు నాకు పట్టా ఉంది, నేను చేసుకుంటాను, మీరు పక్క జరగండి అని చెప్పేసి మాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఎంఓఈ రాయించుకున్నాం, మాకు కొద్దిగా అమౌంట్ ఇస్తానన్నాడు. మాట్లాడడం చేసిన తర్వాత ఆ 20 ఎకరాలు చేసుకున్న తర్వాత మళ్ళీ మా దాంట్లోకి ఏదైతే ఉందో దాంట్లోకి మళ్ళీ లోపలికి వచ్చిండు. మాతో మాట్లాడేటప్పుడు మట్టి సాగు చేస్తా, మీకు నీట్గా ఉంటుంది, మీకు వెంచర్ అయితే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి అని చెప్పిండు. చెప్పిన తర్వాత సరే అన్నా మేము గిన ఈ రోజు మా దాంట్లోకి వచ్చి మా దాంట్లో స్తంభాలు నైట్ స్తంభాలు నాటడం, రోడ్లు చేయడం అలాంటివి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అని మేము ప్రశ్నించి ట్రాక్టర్తో దున్నడానికి పోయిన తర్వాత ఇలా మమ్మల్ని పిలిపించి మీతో మాట్లాడదాం రండి అని చెప్పేసి 100 మంది గుండాలను పెట్టి ఇలా ఎవరిని పడతారని రాళ్లతోటి కట్టెలతోటి కొట్టడం జరిగింది. మీరు ముందే ఆ భూమి అమ్మేసారు, డబ్బు తీసుకున్నారు, కావాలని వీళ్ళ వెనకాల ఎవరో ఉండి చేయిస్తున్నారని చెప్పేసి ఆ రియల్ ఎస్టేట్ సంబంధించిన వారు అంటారు. మాకు అటువంటి అమ్మడం అంటే అలాంటిది సీలింగ్ ల్యాండ్, మేము అమ్మడం అంటే ఉండదు. అది మాకు గుడ్ విల్ గా మీకు అమౌంట్, మీకు ల్యాండ్ మీకు ఉంటుంది, 20 ఎకరాలు నాకు, మేము 110 ఎకరాలు కదా, 20 ఎకరాలు నేను పక్కకు చేసుకుంటా, మీకు డెవలప్మెంట్ ఉంటుంది, రోడ్లు అయితే మంచిగా అని చెప్పేసి మీ మట్టి అంతా నీట్గా చేసిస్తా అని చెప్పిండు. సరే మట్టే కదా, గుట్టలు కొద్దిగా మనకి ప్లేన్ ఉంటుంది అని చెప్పి మేము సరే అన్నాం. అన్న తర్వాత 20 ఎకరాలు అయిపోయిన తర్వాత ఈ రోజు మళ్ళీ మా దాంట్లోకి వచ్చి మీదేముందిడా అని చెప్పేసి అందరితో అంటే కొంతమంది నాయకులను పట్టుకొని, ఆఫీసర్లను పట్టుకొని ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ సార్ మేడం దగ్గరికి వెళ్ళినాం, పిఎస్సీలో కంప్లీట్ ఇచ్చినాం, తీసుకోలేదు. మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినాం, మన ఈ హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళినాం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకురమ్మనండి. మా దగ్గర పట్టా పాస్బుక్లు ఉన్నాయి, మాది మేము చూపిస్తాం, వాళ్ళ దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మంది గాయాలేనే ముగ్గురు మంది అడ్డం, ముగ్గురు సీరియస్ గా ఉన్నారు. ఇగో ఇతనికి కన్ను మొత్తం కన్ను పోయింది, ఇంకొక అతనికి ఏమో భుజం మీద పోయింది. మొత్తం 5 మంది కట్టెలతోటి రాళ్లతోటి దాడి చేసారు. ఆడోళ్ళని చూడకుండా ఆడోళ్ళని కొట్టారు. మనం ప్రతి ఒక్క ఆఫీస్ తిరిగినాం, ఏడ న్యాయం జరగట్లేదు. మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మేము దాడి చేసింది 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు పోయి సాపు చేద్దామని పోయినాం. పోతే నీదేముందని ఎలగొట్టిండు. మాకు ఆ భూమి కాదన్నాడు ఆడొవడు చెప్పు. 30 ఏళ్ళ కింద మాకు ఇచ్చిర్రు గవర్నమెంట్. ఇయ్యాల మా ఊరోళ్ళు అనాలి, ఆ ఊరోళ్ళు అనాలి. ఇయ్యాల మీది కాదు అని అనడం ఓడాడు. మనకు కావాల్సింది అది నీదే అనుకో. మరి నువ్వు మరి దొంగ లెక్కని తిరుగుతున్నావు, దొరల లెక్కరా, అంతేకన్నా. నువ్వు మరి నీది లీగల్ ఉంటే నువ్వు, నా లీగల్ ఉంటే నాకు ఇస్తుందా నీకు ఇస్తుందా గవర్నమెంట్ చెప్తుంది. అది గవర్నమెంట్ ఇచ్చింది కదా, నేను కొనుక్కోలే నువ్వు కొనుక్కోలే, అది గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఆ గవర్నమెంట్ చెప్తుంది నీ దగ్గర ఏముందో నా దగ్గర ఏముందో. మీరు చెప్పండి, మీరు ఎంతమంది వెళ్ళారు, ఏ టైంలో వెళ్ళారు, మీరు చెప్పండి అసలు ఏం జరిగిందమ్మా? పోయినాం, బాగానే పోయినాం, 20 మంది పోయినాం. పొద్దున్నే పోయినాం 10 గంటలకు. అప్పుడు ఎవ్వరు లేరు. మళ్ళీ మేము నువ్వులు అలికి వస్తుంటే వచ్చిర్రు, ఏమనలే వాళ్ళు. వచ్చినాక ఏమనలే. ఇంటికి వచ్చినాక మళ్ళీ ట్రాక్టర్లో టైర్ పంక్చర్ అయిందని అడుగురు.
మేము వెళ్ళొచ్చినాక అల్లం కొట్టిరు అని ఫోన్ చేస్తే మళ్ళీ మేము పోయినాం, అందరం ఆడవాళ్ళం మొగలం పోయినాం. మేము పోయే వచ్చేసరికి దొడ్డు రాళ్ళు అవి గలీజ్ మాటలు తిప్పారు. కంప్లైంట్ చేసిరా మరి పోలీసులు? చేసినాం, ఎవరు న్యాయం చెప్తలేరు ఇంకా కూడా. న్యాయం చెప్తున్నారు మాకు 3 ఎకరాలు ఉంది సార్, 3 ఎకరాలు ఉంది. ఇప్పుడు అది వచ్చి 40 ఏళ్ళు 30 ఏళ్ళు దగ్గర వస్తుంది. ఇప్పుడు వచ్చి లేని ఆడు మంచి న్యాయం వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళు మాకు చూపిస్తేనే కూర్చున్నాం. ఇప్పుడు ఈయన వచ్చి మీకేం లేదని అంతేందుకు అది న్యాయమా అన్యాయమా? మా మందిని కొడితే ఇంతింతల రాళ్ళు ఆడోళ్ళ మీద కురుకొస్తారు, మొగోళ్ళ మీద కురుకుతారు. వాళ్ళు చెన్ను లెక్క నేను ఫోన్లలో ఉండి ఎట్లా పెట్టిర్రో ఫోన్లలో ఇంతింతల రాళ్ళు ఎత్తేస్తారు. వాళ్ళ అంచె కొడుకులు ఏమో అతారుల మీద మేమేమో ఏం లేని వాళ్ళం. ఇన్ని పైసలు ఇచ్చి అట్లా పెడితే రవిడిగా అలా పెడితే ఏం చేయాలి చెప్పు? మేము ఏం చేయాలి? అప్పుడు మేమేమన్నా మొగోళ్ళు అందరూ పొరలే పోయిర్రు. డీసీపీని కలిసిరు కదా, ఏమన్నాడు మాట్లాడి చెప్తాను, న్యాయం చెప్తా, మీరేం ఫికర్ చేయకూరి పొండ్రి, సరే నేను ఇక్కడ ఫోన్లు చేస్తా అన్నాడు. ఇక లాస్ట్ ఇది ఇక మాకు ఈసారి చెప్పిన మాట వినిపోతున్నాం. ఇక చెప్పండి మీరు ఏమన్నారు? డీసీపీ ఏమన్నారు? డీసీపీ సార్ తోటి జరిగింది, అక్కడ జరిగింది చెప్పినాం. చెప్పిన తర్వాత దాన్ని బట్టి మీకు గవర్నమెంట్ డిక్లేర్ చేసేదాకా మీరు కానీ వాళ్ళు కానీ అలా అడుగు పెట్టొద్దని చెప్పారు. వాళ్ళు కానీ మేము కానీ పోవద్దు వాళ్ళకు, అలాగే ఉండని. కలెక్టర్ గారు ఎట్లా ఏడీ సర్వే పెట్టి డిక్లేర్ చేసినాక ఎవరు అడుగు పెట్టొద్దని చెప్పారు. మాకు న్యాయం చేస్తామన్నారు. దాన్ని నమ్మి మేము బయటకు వెళ్ళాం. ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యవహారాలు ఏదైతే సీలింగ్ యాక్ట్ కింద మాకు 3 ఎకరాలు ఒక్కొక్కరికి ఇచ్చిన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తమని ఆదుకోవాలని చెప్పేసి బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మీకాంత్ తో సురేష్, బిగ్ టీవీ, ఎల్బీ నగర్.